ఈ అనవసరమైన బస్ పథకాలు ఇచ్చి ఆయనకు బడ్జెట్ వెళ్ళాక ఏమైతే లేవు, కరెంట్ ప్రాబ్లం అవుతుంది, వాటర్ ప్రాబ్లం అవుతుంది, అంతే. అంటే ఈయన ఇచ్చిన పథకాలు ఏవి ఉపయోగకరమైనవి కాదంటారా? పనికి పని బస్సులు ఎందుకు ఒక ఆమెకు చీర కొనుక్కొని నలుగురి తిరుగుతున్నారు, బతుకు వెళ్ళక తిరుగుతున్నారు, దాంతో ఏం ఫైదా ఉంది? అంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఉంచాలంటారా తీసేయాలంటారా? వద్దు, తీసేస్తే బెటర్. అవసరానికి అవసరం ఉన్న దగ్గర ఆగుతలేవు బస్సులు, వాళ్ళు ఫుల్ బడన్ పడి వాళ్ళు సరిగా ఆపుతలేరు, వాళ్ళ ప్రాబ్లం కాదు, వాళ్ళకి ఓపిక నచ్చిపోతుంది. అంటే ఫ్రీ బస్ తీసేసి దాని బదులు ఫ్రీగా ఇంకేం పెడితే మంచిగా ఉంటుంది అంటారు. అదేదో మన ఏజ్డ్ పర్సన్ కు లిమిట్ గా ఏదైనా టికెట్ ఫ్రీ పెట్టి అది పెడితే మంచిగా ఉంటుంది అనిపిస్తున్నారు. హైడ్రా మీద మీ ఉద్దేశం ఏంటి అసలు? హైదరాబాద్ నాకు సంబంధం లేదు, సిటీలు ఉంటాయి, ఊళ్ళు ఉంటాయి కాబట్టి నాకు సంబంధం లేదు. అది ఇంతే ఉంటా. కరెక్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కట్టి ఏం అయిపోయింది పాపం, వాళ్ళు గరీబ్ వాళ్ళు కూడా కొంత నష్టపోతున్నారు. అంటే నీళ్లు నిల్వ ఉండాలి అంటే అక్కడ చెరువులు కూడా ఖాళీగా ఉంటున్నాయి కదా అని చెప్పి అంటారు. మరి ఇప్పుడు నీళ్లు నిలవాలంటే ఇల్లు కూలగొట్టవలసిందే, కానీ కూలగొట్టినందుకు వీళ్ళ పబ్లిక్ తో పరిచయం, కానీ కొంచెం వాటర్ స్టోరేజ్ మాత్రం పనిచేస్తాయి కదా. అంటే కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు అంక? కేసీఆర్ ఏమో సొంత పార్టీ అమ్మా, సొంత పార్టీ. ఆయన ఏం చెప్పినట్టు ఈయనేమో సెంటర్ కాంగ్రెస్ కు బీజేపీ పడని పార్టీ కాబట్టి ఈయన సొంతంగా ఏం చేయలేడు. ఈయన దగ్గర పైసలు లేవు, చేస్తే మంచిగా చేస్తున్నట్టు డబ్బులు ఉంటాయి, కానీ ఈయన సొంత నిర్ణయం చేసుకోలేడు కదా.